హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తారక్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మన వీడియో టాపిక్ ఏంటంటే నేను ఆడేది ఎప్పుడు ఒకసారి పున్నానుగా మ్యాచ్ ఫ్రెండ్స్. లోన్ ఉల్ఫ్ వచ్చేసి ఒక్కసారి ఆడగానే షాక్ అయ్యా ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి మనం ఎందుకు షాక్ అయ్యామో. మన గేమ్లోకి అయితే మొన్న వచ్చాడు ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో అయితే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలకి వెళ్ళిపోదామా. ఇప్పుడు బీజముడు టాన్ 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 టాన్. ఫ్రెండ్స్, మనం వచ్చేసి లోన్ వుల్ఫ్ పెట్టేసి స్టార్ట్ అయితే కొట్టేద్దాం. స్టార్ట్ అవుతుంది. చూద్దాం మనం కొట్టగలమో ఎనిమిది కొట్టలేమో. ఏం జరిగిందంటే అన్నా గాయస్, మనకైతే మున్నాబాయ్ వచ్చాడు గాయస్. చూద్దాం ఫేక్ మున్నాబాయ్ రియల్ మున్నాబాయ్ చూద్దాం. ఇక్కడైతే నేను ఇంకా సర్కిల్లోనే ఇంకా 4 సెకండ్స్ అయితే ఉంది. 4 సెకండ్స్ కూడా అయిపోయి వచ్చాయి. ఇంకంతా అయిపోయింది. చూద్దాం జైటీ కలదు కాబట్టి ఫస్ట్ రౌండ్ కొడతామో కొట్టలేమో. వచ్చాడబ్బా రే యార్ నైనా కొడతాడేమన్నా అంత మూమెంట్గా ఆడుతుండు. ఇచ్చి పడేసాడు. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్, చేపల కర్రీ. ఈ గేమ్లో చూస్తాండి మామూలుగా లేదు మామ. ఇవన్నీ పెట్టి కొట్టేటట్టున్నాడు. చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై ఇవన్నీ పెట్టి కొట్టేటట్టున్నాడు. ఇంతగా రపరపలాడిచాడు. అన్ని పెట్టి కొట్టేటట్టున్నాడు. ఈ మధ్య చాలా మంది అబ్బాయిలు అమ్మాయిలు ఎందుకో కానీ ఈయనకి ఎక్కువ డబ్బు ఉందా లేదా అని అడుగుతుంది. బ్రో వచ్చేసి ఫస్ట్ రౌండ్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడాడు మామ. చెప్తున్నా కదా, అస్సలు ఊహించుకొని షాట్ అయితే ఇచ్చి పడేశాడు మామ. ఇక్కడనే కొంచెం మూమెంట్గా ప్రాక్టీస్ చేద్దాం. ఆ బ్రో వచ్చి ఇచ్చి పడేద్దాం మనం కూడా. చెప్తున్నా అరే యార్ 30 పడింది అయ్యా డ్యామేజ్. 1 ట్యాప్ ఇచ్చి పడేసాం మామ. మనం వచ్చేసి ఒక రౌండ్ కొట్టినందుకే మింగుతున్నాం. ఎలా ఉంటుందో నెక్స్ట్ రౌండ్ వచ్చేసి చూద్దాం. నేను కొట్టి ఇంకా ట్రై చేస్తాను అంతే. ఇంకా యూఎంపీ అయితే తీద్దాం మామ. యూఎంపీ తీయాలనే ఉంది నా మనసులో అంతా. యూఎంపీ తీసేసి 1 బుల్లెట్ అయితే ఆడదాం. చూద్దాం యూఎంపీ అయితే తీసేసి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ రౌండ్ వచ్చేసి ఈ రౌండ్ ఎలా కొడతామో చూసేద్దామా మామ. ఇక్కడ చూసి అబ్బా పడ్డదయ్యా, పడ్డది 90 డ్యామేజ్ ఏమో పడ్డది. ఆ బ్రో అయితే దించి పడేస్తుండు డ్యామేజ్. కొట్టలేకపోయా. పోయిన రౌండ్ వచ్చేసి ఆ బ్రో కొట్టాడు. ఈ రౌండ్ ఎలా ఉంటుందో చూడాలి మామ. ఆ బ్రోకి అయితే ఒక బుల్లెట్గా ఇచ్చి ఆ బ్రో ఏమో అది బేసాడు. స్మోక్దా ఏంది అది, దాని పేరు కూడా తెలియడం లేదు మామ. అది న్యూ ఐటమ్ కాబట్టి ఇచ్చా మామ. ఇచ్చా ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. బేస్కొని స్కిల్ కొట్టేయాలి. ఇచ్చి పడేసాం మామ. ఈ రౌండ్ వచ్చేసి గన్ అయితే తీసాం మామ. ఈ గన్ పేరు ఏందో తెలియదేం లేదు మామ. M590 ఏందో. అరే ఆ డ్యామేజ్ ఇచ్చాము. నేను మాట్లాడంలోనే పడిపోయాడు. డ్యామేజ్ చూడడం లేదు ఫ్రెండ్స్. మామ అంట ఫ్రెండ్స్ అంట నాకే అర్థం కాలేదు. ఏదో ఒకటి మామ, ఏదన్నా మీరే కదా మామ. చూద్దామా. అతనికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాము. ఆ బ్రోకి వచ్చేసి పైకి అయితే వెళ్ళాడు. అవతల ఏరోప్లేన్ మీద అయితే ఉన్నాడు. చూద్దాం, వెయిట్ చేద్దాం ఎంతసేపు అయినా సరే. అదిగో దుంకాడు మామ. డ్యామేజ్ ఇద్దాం. డ్యామేజ్ 1 ట్యాప్ కొట్టిన ట్రై చేద్దాం. ఇచ్చా డ్యామేజ్ పడ్డాదయ్యా. డ్యామేజ్ ఎంత డ్యామేజ్ ఇవ్వాలి? హీలింగ్ చేసాడేమన్నా. వస్తాడా రాడా చూద్దాం. మనం వెయిటింగ్ చేద్దాం కాసేపు. వస్తాడేమో. వచ్చాడు బ్యాక్ సైడ్ వచ్చాడు మామ. చూసుకోలేదు నేను అప్పుడైతే ఆ గేమ్లో ఉన్నప్పుడు. ఇచ్చి పడేద్దాం. ముందరగా అయితే వెళ్ళేసి ఇచ్చి ఒక బుల్లెట్ ఇద్దాం. 1 ట్యాప్ పడుతుంది. ఆ పల్లె మిస్ అయిపోయింది. కవర్ ఫైర్ ఆడదాం. ఆ బ్రో కూడా కొట్టింగ్ వచ్చాడు. దగ్గర పోయి డ్యామేజ్ ఇద్దాం మామ. నా మాట ఇచ్చేద్దాం మనమైతే. నేనైతే ఇవ్వాలనుకున్నా మామ. అబ్బా 105 పడినా అది. ఆ బ్రో కాదు, దాంతో పడేసి అది ఎందుకు బేసాడు కదా, దాంతో పడే డ్యామేజ్ వచ్చింది కదా మామ. ఈ స్కిల్ పెట్టుకున్నా నా తలకాయ నొప్పి అయిపోతుంది మామ. స్లో అవుతుంది తన. ఇప్పుడు పోయి డ్యామేజ్ చేసి కిల్ అయితే కొట్టేద్దాం మామ. ఇంకా గ్లూ వాల్ వేసేసి దగ్గరికి వెళ్దాం ఫైర్కి. అబ్బా 1 ట్యాప్ ఇచ్చి అరే యార్ నాకు ఇచ్చి పడేసాడయ్యా 1 ట్యాప్.
పోయిన రౌండ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయని షాట్ అయితే ఇచ్చాడు మామ. నాకు కిల్ వస్తుంది అనుకున్నాను. నేనైతే డిఫీట్ చేద్దాం అనుకున్నా ఫుల్ డ్యామేజ్ ఇచ్చి, కానీ కొట్టలేకపోయా. ఈ రౌండ్ అన్నా కొద్దాం మామ. నన్నే కొడుతుండు. ఆ స్కిల్ బెస్ట్లో అవుతున్నా, ఆ కిల్ బెస్ట్ అండి. ఇక్కడ కనిపించాడు దగ్గరనే, కొట్టేద్దాం. ఉడిపి కదా ఇచ్చి పడేద్దాం మనం కూడా. అరే యార్ మనకి ఇచ్చాడయ్యా. నాకు నంబర్ కరెక్ట్గా తెలీదు బ్రో. గేమ్ ప్లే వచ్చేసి వేరే లెవెల్ ఉంది మామ. ఈ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది మామ. ఓవర్ కొడతారో చూద్దాం. నేనైతే కంబ్యాక్ ఇద్దాం అనుకున్నా. ఆ బ్రో మున్నా బైక్ కాదు కాబట్టి మున్నా బైక్ వచ్చేసి వీ బ్యాచ్ అయితే ఉంటుంది మామ. చూద్దాం ఈ రౌండ్ కొట్టగలుగుతాను, కొట్టలేను. ఇచ్చేయడానికి నేను ట్రై చేస్తున్నా. తెలుగు కూడా తెలుసు, హిందీలో కూడా ఉన్నారు కదా మున్నా బైక్ ఫ్యాన్స్. అందుకే మన తెలుగు సత్తా నీకు కొట్టేసాం ఈ రౌండ్ అయితే. ఫైనల్ రౌండ్కి అయితే వచ్చేసింది మామ. మనం కొట్టేసి బోయ్ అయితే తీసుకున్నాము. హిందీ ప్లేయరో తెలుగు ప్లేయరో. అరే యార్ బ్రో వచ్చేసి ఆఫ్లైన్ అయితే వెళ్ళాడు. ఏంటయ్యా మళ్ళీ స్కిల్ వేసాడు, ఆన్లైన్లో ఉన్నాడు. ఏమో చూద్దాం, నెట్ రావడం లేదేమో, వెయిట్ చేద్దాం. పాపం ఎవరైనా ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఓల్డ్ ప్లేయర్ అయినా ఏ ప్లేయర్ అయినా పాపం ఫ్రెండ్ అయితే అన్నాడు. ఓల్డ్ ప్లేయర్ అని అంటున్నాడు బ్రో వచ్చేసి. చూద్దాం, వెయిట్ చేద్దాం, వచ్చి కొడతాడేమో. ఏంది బ్రో ఫ్రెండ్ అవుతున్నాడు. సరే సరే బ్రో, నువ్వు ఏదంటే అది. ఓకే ఓకే, ఫ్రెండే. ఏంటి బ్రో జోన్లోకి వెళ్ళిపోయి వచ్చిండు. వద్దులే బ్రో, ఎందుకు బ్రో, లాస్ట్ ఇంకా ఎంతవరకు ఉండు, నేనే వెళ్ళిపోతాను, నీకెందుకు బాధ. సరే సరే బ్రో, నీ మాట కాదను బ్రో, కాదు అదన్. సరే బ్రో, లాస్ట్ వరకు స్ట్రింగ్ చేసి వర్క్ వస్తే వాళ్ళకి ఇద్దాం పోయా. గైస్ మనం వచ్చేసి అయితే లాస్ట్ వరకు ఇండి మనమైతే జోన్లోకి అయితే వెళ్ళిపోదాం గైస్. పాపం ప్లేయర్ ఫ్రెండ్ అయ్యాడు, మనం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. లాస్ట్ దగ్గరకు వచ్చాక జోన్ వచ్చేసి మెడికి చూద్దాం. అప్పటి వరకు వచ్చేసి ఆ బ్రో నటించాలి కదా, లేకపోతే ఆ బ్రో ముందు వెళ్ళి చచ్చిపోయి మనకి పోయేస్తాడు. పాపం ఫ్రెండ్ అయ్యాడు. రెస్పెక్ట్గా ఫుల్గా మనమైతే జోన్లోకి వెళ్ళిపోయి చచ్చిపోదాం గైస్. ఇప్పుడైతే నేను పోదాం అనుకున్నా, జోన్ దగ్గరకు వస్తాను, ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నా. ఇబ్రాహిం మా ఫ్రెండ్ అవుతున్నాడు. పాపం మిస్ యూ బ్రో, లవ్ యూ బ్రో, బాయ్ బాయ్. ఇంకా నేను వెళ్దాం అనుకున్నా బ్రో, దగ్గరకు వచ్చేసి జోన్గా వెళ్తున్నా బ్రో. బాయ్, లవ్ యూ బ్రో, లవ్ యూ, బాయ్ బాయ్. ఇంకా నేను చెప్పేది ఏం లేదు బ్రో, ఇంకా నీలో ఏం చేయలేను. బాయ్ బాయ్ బ్రోస్. ఫ్రెండ్స్, మీరు అనుకున్నట్టు రియల్ మున్నాబాయ్ అయితే కాదు, ఫేక్ మున్నాబాయ్. ఎక్కడైతే రియల్ మున్నాబాయ్కి వీ బ్యాచ్ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మాకు తెలియదు బ్రో అని మీరు అనగచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఫన్గా మీ ఎంటర్టైన్మెంట్స్ పర్పస్ కోసమే చేసింది ఈ వీడియో వచ్చేసి. నెంబర్ లేకపోవడం ఏంట్రా. సరే ఫ్రెండ్స్, ఇలాంటి బెస్ట్ కంటెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ కోసం, ట్రిక్ అండ్ టిప్స్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ గెచ్చి ఆడు బెండింగ్గా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం. బాయ్ బాయ్.